హాయ్ అండి, దిస్ ఈజ్ డాక్టర్ సునీల్ కిషోర్, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు. ఈరోజు మనం ఫేషియో మ్యాక్సిలరీ ఇంజరీస్ గురించి తెలుసుకుందాం. అంటే ఫేస్లో ఉన్నటువంటి ఎముకలు ఏవైతే ఫ్రాక్చర్స్ అవుతాయో యాక్సిడెంట్ ద్వారా, అట్లాగే వాటి గురించి ఏం చేస్తారు, ఇప్పుడు ముక్కు ఫ్రాక్చర్ అయితే ఏం చేస్తారు, లేకుంటే దవడ ఎముక ఫ్రాక్చర్ అయితే ఏం చేస్తారు, లేదంటే పై దవడ, దీన్ని మ్యాక్సిలా అంటారు, ఈ బోన్ జైగోమ్ అంటారు. ఈ బోన్స్ అన్నీ కూడా ఫ్రాక్చర్ అయితే ఏం చేస్తారో దాని గురించి తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఈ దవడ ఎముక ఇరిగింది. సో దవడ ఎముక ఇరిగినప్పుడు మేము ఏం చేస్తామంటే దానికి లోపల నుంచి, బయట నుంచి ఎటువంటి స్కార్ లేకుండా నోట్ లోపల నుంచి సర్జరీ చేస్తాం అనమాట. సర్జరీ చేయటం అంటే ఆ దవడ ఎముక ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో దాన్ని ఫిక్స్ చేస్తాం. చిన్న చిన్న టైటానియం సంబంధించిన ప్లేట్స్, స్క్రూస్ ఉంటాయి, వాటిని వేసి ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్రాక్చర్ అనేది రెడ్యూస్ అవుతుంది, తొందరగా హీల్ అవుతుంది, నొప్పి లేకుండా ఉంటుంది అనమాట. ఈ సర్జరీ ఏంటంటే లోపల నుంచి చేయటం వల్ల మనకి బయట ఎటువంటి స్కార్ కానీ, కాస్మెటిక్గా ఎటువంటి స్కార్ కానీ ఏమీ కనపడదు. సపోజ్ ఇప్పుడు ఈ మ్యాక్సిలా బోన్, ఈ బోన్ చీక్ బోన్ ఫ్రాక్చర్ అయింది, దానికి ఏం చేస్తారు, దానికి కూడా మేము ఏం చేస్తామంటే ఈ పైనుంచి వెళ్తాం, నోట్ ద్వారానే వెళ్తాం, బయట ఎక్కడ కూడా ఓపెనింగ్ ఏమి ఉండదు అనమాట. కాస్మెటిక్గా బెటర్గా చేస్తాం అనమాట. అది కూడా చిన్న చిన్న అవసరమైనప్పుడు చిన్న చిన్న ప్లేట్స్, టైటానియం ప్లేట్స్, స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు నాసల్ బోన్ అంటే ముక్కు ఫ్రాక్చర్ అయింది, లోపలికి వెళ్ళిపోయింది, దీన్ని కూడా ఏం చేస్తామంటే క్లోజర్ రిడక్షన్ అంటారు అనమాట. ఎక్కడ ఓపెన్ చేయం, ముక్కు లోపల నుంచి వెళ్ళి సర్జరీ చేస్తాం అనమాట. ఏదైతే యాక్సిడెంట్ అయ్యి పక్కకి వెళ్ళటం కానీ, లేదంటే లోపలికి దిగబట్టడం కానీ జరిగినప్పుడు దాన్ని పైకి లేపి ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఓవరాల్గా ఈ ఫేస్కి సంబంధించినటువంటి ఏదైనా బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు, ముక్కు కానీ, చీక్ బోన్స్ కానీ, లేదంటే ఈ చిన్ బోన్స్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీట్గా బయట ఎటువంటి స్కార్స్ కనపడకుండా లోపల నుంచి సర్జరీ చేసి మీకు తొందరగా ఫ్రాక్చర్ నయమయ్యే మార్గాన్ని చూపిస్తారనమాట. సో ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఒంగోలులో ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మేము చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.